నా సొమ్ము తీసుకొని ఉంటేనే అని చెప్పి ఆ తలాంతు వారి అందరిని తీసివేసి 10 తలాంతుల కాలం వానికి ఇయ్యుడు. కలిగిన ప్రతిదానికి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. నేను వారి అందరి వారికి కలిగినది తీసివేయబడును. అది పట్టుమారిన ఆ దాసును వెలుపడి చీకటిలోకి త్రోసివేయుడు. అక్కడ ఏడుపును పండు పరుగుని ఉండనని. దేవునికి స్తోత్రం. ఈ మాత్రం దానికేనా అగ్నిగుణంలో పడేట్టు? ఈ మాత్రం దానికేనా? దేవపాపమైన కష్టపడలేకపోయాడేమో, అభివృద్ధి పరచలేకపోయాడేమో. కానీ దేవుడు నీకు ఇస్తున్న సామర్థ్యత ఏంటో తెలుసా? మీరు తిని తృప్తి పొందుకున్న తర్వాత మీరు సంపాదించుకోవడానికి సామర్థ్యత మన దేవుడు మనకు కలగజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం సంపాదించుకోవడానికి ఆయన కృప చూపుతున్నాడు. నువ్వు ఉన్న కాడ ఉండమని చెప్పట్లేదు ఆయన. నువ్వు విస్తరించబడాలా. నువ్వు పడిపోయిన కాడే పడిపోయి ఉంటే లాభం లేదు. అక్కడి నుంచి లెగాల. నీ పరిస్థితులు మార్చుకోవాలా. ఎప్పుడు మారిపోతాయి అంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మారుతాయి. భయం లేకపోతే మారదు. అబ్రహాము భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తనకు 318 మంది పనివాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ లోతు కూడా తనతో పాటు వచ్చాడు. కానీ తనకు కూడా పనివాడు ఉన్నారని వెరుగుతాం. కానీ ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఆ లోతు కుటుంబం ఒక శూన్యముగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే లోతుకి ఏమి లేదు. దేవుడైతే చెప్పండి, ఏమి లేదు, భయము లేదు. అబ్రహాము లోతు కూడా ఒకసారి వచ్చిన వాళ్ళే. కానీ అబ్రహాము పిలువబడ్డాడు కనుక భయపడ్డాడు. దేవుడంటే భయపడ్డాడు. దేవునికి లోబడ్డాడు, భయపడ్డాడు కనుక అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు, బహుగా ఆశీర్వదించాడు. మరి లోతును అలా దీవించలేకపోయా కారణం ఏంటంటే లోతు దేవుడు అంటే భయము లేదు. కనుల ముందు కనపడదాన్ని చూసుకొని మునిసిపోయారా? కనుల ముందు కనపడదు ఏదైనా ఉంటే దాన్ని చూసి ముచ్చిపోయారు అక్కడ. కానీ దేవుని కృపకు చేతులు చాపేవాడు కానే కాదు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. లోతు దేవుడు అంటే అసలు భయము లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాడు అన్నమాట. ఏమి లాభం? ఏమన్నా లాభమా? ఇప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు చూస్తున్నాం. 5 తలాంతులు కలిగిన వాడు 5 సంపాదించుకుంటే యజమానుడు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? మహా బలమచ్చు దాసుడా, ఇదిగో మరికొన్నిటి మీద నీకు అధికారము ఇస్తున్నానని చెప్పాను. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక మన నమ్మకం ఎలా ఉండాలా? కొంచెంలోనే నమ్మకస్తులుగా ఉండాలి. అదే యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో నువ్వు కొద్దిగా ఉన్నాను, వృద్ధకు మహాభివృద్ధి పొందుతుంది. కొద్దిగా ఉన్నప్పుడే నీ భక్తి జీవితాన్ని, నీ నమ్మకాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి దగ్గర చూసుకోవాలా? ఎవరి దగ్గర చూసుకోవాలా? కనపడుతుంది ఎవరంటే దైవ సేవకుడు. దేవుడు కనపడడు కదా. దైవ సేవకుడి దగ్గర నమ్మకం లేకపోతే నేను ఇంకా దేవుడి దగ్గర నమ్మకాన్ని వచ్చింది. నువ్వేదో తాకం చేసి పొట్టం చేసి ఏదో చేయాలనుకుంటే, ఏదో పేరు సంపాదించుకోవాలనుకుంటే ప్రయత్నం లేదు. నిజంగా పేరు సంపాదించుకోవాలనుకుంటే, దేవుని రాజ్యంలో నీ కుటుంబం చేర్చబడాలనుకుంటే, నువ్వు భయభక్తి కలిగి సైలెంట్గా ఉంటే సార్. భయభక్తి ఉన్నవాడు ఏం చేస్తారంటే అర్థమైన మాటలు మాట్లాడు. భయభక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విస్తరించి మాట్లాడు. భయభక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైనా దేవుడికి చేస్తే అది మనం రివర్స్ చెప్పుకోరు. వాళ్ళు చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా దేవుని పట్ల ఇతర మనం ఏం చేసామంటే అది చెప్పుకోకపోతే వాళ్ళకి అసలు కడుపు దగ్గరే అది చెప్పిందాక శాంపులు కొట్టుకుని చూస్తూ ఉంటారు. అంటే చూస్తూ ఉంటారు. ఏ వాక్యం ఎరరో ఏమెరరో ఏం చెప్తుండే అయ్యగారు, నేను ఇచ్చింది చెప్పలేదే, నేను పెట్టింది చెప్పలేదే. ఇదే ఆలోచన మీద ఉంటారు. అబ్రహాముని దేవుడు నీ ఒక్కగారు ఒక కుమారుడు ఏమని అడిగితే శారాయి కూడా చెప్పుకోకుండా తీసుకెళ్ళాడట. మాట చదువుతారా? శారాయి కూడా
చెప్పలేదు. తెల్లవారు జాములు లేచి తన ఇతర పని వాళ్ళు లేపుకొని వెళ్ళాడే కానీ తన భార్య కూడా చెప్పాలా. ఎందుకు చెప్పలేదు తెలుసా? కుమారుడిని బలిగా అర్పించమని దేవుడు అడిగాడంటే ఆ కుమారుని ఆ తల్లి ఇచ్చేదిగా ఇవ్వదు. ఆ తల్లి ఇవ్వదు కనుక ఆ కుమారుని కోల్పోతావు, మాట పోతే యథార్థతను కోల్పోతారు కనుక భార్య కూడా చెప్పలేదు. అంటే ఒక కుమారుని అర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా భార్యకి కూడా వివరించలేదు, చెప్పలేదంటే చూడండి, దేవుడికి మనం అర్పించేది నువ్వు నిజముగా భయం కలిగిన వాడు అని ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత భయంతో ఉంటున్నామో ఒకసారి చదవమ్మా. అబ్రహాము లేచి తన పనివారిలో ఇద్దరిని తీసుకుని భార్యకి చెప్పాడా? భార్యకి చెప్పాడు అక్కడ చెప్పరా? ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అబ్రహాము అన్నాశారమ్మా దేవుడు మన కుమారుడు బలి అర్పించమన్నాడు, మరి తెల్లవారుజాము తీసుకొని వెళ్తానమ్మా అన్నాడు. చాలా చేసింది సంతోషంగా అయ్యా కుమారుడు తీసుకుని అర్పించమంటుందా? ఏమంటది? ఏందయ్యా నువ్వు అన్నదే? నీ దేవుడు ఏమన్నా అయిపో, నువ్వు ఏమన్నా అయిపో, కానీ నా కుమారుని మాత్రము నేనివ్వను. ఇస్తుందా తల్లి కొడుకుని బలి అర్పించడానికి? ఇచ్చిందా ఏ తల్లి అయినా? అబ్రహాముడు తెలుసు. ఆ కుమారుడు ఇచ్చేటప్పుడు కనీసం భార్య కూడా చెప్పకుండా తీసుకెళ్ళాడు. అందుకే అంటున్నాడు దేవుడితో అందుకే నువ్వు నమ్మకస్తుడవని, నువ్వు దేవుడికి భయపడవాడవని నేను ఎరుగుతున్నాను. దేవుడికి భయపడను, భార్యకి కానీ కుటుంబానికి కానీ భయపడలా. ఎవరికి భయపడలేదు, లోకానికి భయపడలా, దేవునికి మాత్రమే భయపడ్డాడు అబ్రహాము. దేవునికి భయపడ్డాడు కనుక దేవుని యొక్క పరలోకం నుండి దిగి వచ్చి గొప్ప సాక్ష్యం ఇస్తా ఉంది. నువ్వు దేవునికి భయపడవాడు అని మేము ఎరుగుతున్నాము. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవునికి భయపడవాడు అని మేము ఎరుగుతున్నాం అన్నాడు. భార్య కూడా చెప్పలేదండి. మరి మనమైతే మందిరానికి ఏదైనా చేసామనుకో అందరూ తెలుసుకోవాలంటే, ఏదైనా పని పుట్టి ఇచ్చామనుకో అందరికి తెలుసుకోవాలి. దేవుని పేరుకి ఏదైనా చేసామనుకో అందరికి తెలుసుకోవాలి. ఒకవేళ అయ్యగా చెప్పలేదు అంటే చెప్పేదాకా నోటికి వెళ్ళి చూస్తామండి. ఏంటి చెప్పలేదంటే ఇంకా నా మాట రాలేదే, ఇంకా నా మాట రాలేదే అని అట్లాగే దైవశాఖలు నోటి కూడా చూస్తామంటే వాక్యం వినం, ఇంకేం పట్టించుకోం. నీ మాట వచ్చింది, అదే మాట. నువ్వు దేవుడికి ఏదో చేసావు కదా, ఏదో కొంత ధనం ఇచ్చావు, లేదంటే కొంత దేవుడి పేట ఏదో చేపించావు, లేకపోతే క్యాలెండర్ వేయించావు అనుకున్నాం, లేకపోతే ఆ దేవుడి పట్ల భయం భక్తి కలిగి దేవుడి సువార్త కొరకు పోస్టర్లు వేయించామనుకున్నాం, దేవుడి మీటింగ్ కొరకు ధనం ఇచ్చామనుకున్నాం. కానీ ఇది ఎప్పుడైతే ఇది నువ్వు చేసి ఉంటావో, మందిరంలోకి వచ్చావో, మందిరంలోకి వచ్చిన కాడించి మనం ఏం చేస్తామని తెలుసా? ఎప్పుడు చెబుతాడు? వీళ్ళందరూ వినాలా, మైక ద్వారా ఊరు మొత్తం తెలియాలా, నేను ఇచ్చినది తెలియాలి, వీళ్ళందరికీ నేను ఇచ్చింది తెలియాలా అని ఒకటే ఆలోచించండి ఒకసారి. మీకు ఆ మనసులో ఆందోళన అట్టా ఉంటుందన్నమాట. కానీ అబ్రహాము చేసిన పనికి దేవునితో సాక్ష్యం ఇస్తా ఉంటాయి. నువ్వు దేవునికి భయపడేవాడు అని ఆ మాట చదువుతా చూడేమంటాడు? వెనుతీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు కనబడుతుందని నేను. ఆ తర్వాత అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే
పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. తర్వాత యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందున ఇసుకవలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేయును. తప్పలు కూడా దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ భయపడడం ద్వారాగా, దేవునికి లోబడడం ద్వారాగా, ఒక అర్పణ ఇచ్చుట ద్వారాగా రెండో మారు మరలా దేవుని దూత అబ్రహామును పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అబ్రహాము ఆ కుమారుని బలి అర్పించడానికి తీసుకొచ్చిన దాన్ని బట్టి అక్కడ బలి అర్పించలేదు, కానీ దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా లోబడి అన్నాడు. నేనంటాను, ఈరోజు బాప్తిస్మం తీసుకొని ఫలారాధన పొందుతున్న నువ్వు దేవునికి లోబడి. మనుషులు కాదు నిన్ను దీవించేది, మనుషులు కాదు నిన్ను హెచ్చించేది. దేవుడు నిన్ను దీవించవలసిన వాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించవలసిన వాడు. ఎవరు నోటుకుంటే మాట రావాలి, దేవుని నోటుకుంటే మాట రావాలి. నీ కొరకు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. రెండో మారు దేవుని దూత అంటుంది, అబ్రహామా నిన్ను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆకాశ నక్షత్రముల వలె సముద్రము రేణుల వలె నీ సంతానమును విస్తరింపచేస్తూ ఉన్నాను. ఒకటి ఆశీర్వదించబోతూ ఉంది, రెండోది సంతానాన్ని విస్తరింప చేయబోతా ఉంది. స్తోత్రం చెప్పండి. భయము భక్తి కలిగిన అడిగినప్పుడు దేవుడు ప్రతి కార్యము నీ పట్ల చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. భయం లేకుండా ప్రభు అంటే ప్రయత్నమే ఉంది. తండ్రి చిత్త ప్రకారం చేయకోకుండా ప్రభు అన్నవాడు పరలోక రాజ్యానికి చేర్చబడగాని తాను తండ్రి చిత్త ప్రకారం చేయవాడే చేర్చబడునని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఎంతమంది లోపడుతూ ఉన్నారు ఈరోజు దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఎంతమంది లోపడుతున్నారు? వాక్యం అంటే ఎవరు అసలు? దేవుడు. ఆది యందు వాక్యం ఉన్న వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండే. కనుక ఆ వాక్యమే దేవుడు తను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవునికి లోబడినట్లయితే, భయపడినట్లయితే దేవుడి కార్యాలు నువ్వు చూడగలవు, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. మరి దేవునికి భయపడకుండా, దేవునికి లోబడకుండా నువ్వు ఎక్కడి నుంచి ఆశీర్వాదం పొందుకుంటావు? ఇవ్వవలసిన మాట ఎవరు? అక్కడే మనం కీర్తనల గ్రంథంలో మనం చూసినట్టయితే 145వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే, సర్వజీవుల కనులు తగిన కాలం. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? లోకంలో ఉన్న జీవరాశులకు అన్నిటికీ, మనుషులకి అందరికీ పరలోకం నుండి ఆయన గుప్పలు విప్పుతూ ఉన్నాడు. ప్రతి జీవి వాటిని తిరిగి తృప్తి పొందినట్లుగా ఆయన గుప్పలు విప్పుతూ ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి నీకు ఆధారం రావాలి, దేవుడి దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం రావాలి, దేవుడి దగ్గర నుంచి నీకు మేలు కలగాల. ప్రతిదీ దేవుడి దగ్గర నుంచి రావాలా. కానీ దేవుని మీద మాత్రం భయము భక్తి ఉండదు. ఒక పిల్లవాడికి తల్లిదండ్రుల మీద ఎంత భయము భక్తి కలిగి ఉంటారో ఆ కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ పిల్లవాడిని తల్లిదండ్రులకు ప్రేమిస్తారు. వాడికి ఏం కావాలన్నా చూసుకుంటారు. వాడు తిరుగుబాటు చేసి ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేవాడిగా తిట్టేవాడిగా ఉన్నారనుకోండి, వాడిని బట్టి ఏది కూడా చేయాలి, లేకపోతే వాడికి ఏదైనా ఇవ్వాలని కూడా ఆలోచన తల్లిదండ్రులు కూడా రాదు. కనుక మన దేవుని పట్ల మనకు ఎంత నమ్మకంగా ఉంటే, మొదటి మాట ఏంటంటే
ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే ఆయన మనం ఊహించలేని కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఒకటి. రెండోది, నమ్మకమైన స్థితి కలిగి ఉండాలి. చూడండి, లోకసువార్త 5 తలంతులు 2 తలంతులు 1 తలంతు కలిగిన వారి గురించి మనం చదువుతున్నాం. ఇప్పుడు 5 తలంతులు కలిగిన వాడిని దేవుడు ఏమంటున్నాడు? యజమానుడుగా ఉన్న దేవుడు ఏమంటున్నాడు? బలా మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనక, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక అధికారానికి ఇస్తానంటున్నాడు ఆయన. ఎందుకు ఇస్తానంటున్నాడు? ఆయన అన్నమాట ఏంటంటే నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు కనుక, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నా, 10 పట్టణాల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఏం పొందుకోవాలి? ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, నమ్మకస్తులుగా బ్రతకడం నేర్చుకోవాలి. నమ్మకాన్ని చెడగొట్టుకోకూడదు దేవుడి దగ్గర. చూడండి, పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా కూర్చొని దేవుడు మాట్లాడతావో, ఆ లేనప్పుడు కూడా అదే పరిస్థితి కలిగి ఉండాలి. మందిరంలోకి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా లేదంటే ఎంత పద్ధతిగా కూర్చుంటావో, నీ ఇంట్లో కూడా లేదంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే పద్ధతి కలిగి ఉండడానికి ఇష్టపడాలా? దేవునికి స్తోత్రం. నమ్మకం అనేది నువ్వు ప్రతి స్థలంలో, ఒక స్త్రీ ఉంది, తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉంటుందో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. తన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలా. షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాగే ఉండాలా. ఒకరు చీరలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఒకరు బంగారం దుకాణానికి వెళ్ళినప్పుడు, ఆ జ్యువెలరీకి వెళ్ళినప్పుడు, అనేక స్థలాలకు నువ్వు వెళ్ళినప్పుడు, లేదంటే ఒక పని చేయడానికి వెళ్తావు, ఒక 10 మంది పరివారాల్లో ఒక్కదానివే స్త్రీ నువ్వు వెళ్తావు. ఋతువలే యజమానుడి చేత, నా కుమారి దేవుని చేత నీకు దీవెన నిండిన దానివని అనిపించుకునే స్థితిలో అలాంటి నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. భర్త ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఏ స్థలంలో నువ్వన్నా, నీ భర్త నీ మీద నమ్మకము కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. అది నిజమైన ఆశీర్వాదానికి, నిజమైన మేలు పొందుకోవడానికి నువ్వెక్కడ నమ్మకం కలిగి ఉంటావో ఆ నమ్మకాన్ని బట్టి నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ భర్తతో ఒక రకంగా ఉండి బయట నిగమికలు పక్కపక్కల కలిగి ఉంటే ఆయన పరిశుద్ధుడు, ఎంత మాత్రం ఆయన ఒప్పుకోడు. స్తోత్రం చెప్పండి. నీ భార్యతో మంచిగా ఉండి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అక్రమ సంబంధం కలిగి, వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధం కలిగి బిగబిగలో పక్కపక్కన కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎంత మాత్రము దగ్గరికి రానివ్వడు. నువ్వు మేలు పొందుకునే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధత కలిగి ఉండాలని రోమిలికి రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమై ఉండాలి? నువ్వు నమ్మకస్తురాలుగా ఉండాలా, నమ్మకస్తుడిగా ఉండాలా. వ్యర్థమైన స్థితిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు మేలు పొందుకోవాలంటే, నీ అప్పుల వారి నుంచి విడిపించబడాలంటే, కొంతమంది భర్త బాధల్లో ఉంటే వీళ్ళు షాపింగ్ చేస్తారని సిగ్గులేని జనం. స్తోత్రం చెప్పండి. భర్త అప్పుల బాధలో ఉన్నా, అనేక సమస్యలు ఉన్నాయి, ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ బాధ పట్టించుకోరు, ఈ బాధని పట్టించుకోరు. ప్రార్థన చేస్తామనండి అని అంటారు, ప్రార్థన చేస్తామనండి దేవుడే చూసుకుంటాడు అని ధైర్యపరుస్తారు. ఏం చేస్తారట? ఏం చేస్తారు? ఏడు భారీలాగా ఎందుకయ్యా నీ బ్రతుకు అన్నట్టుగా మాట్లాడమే కాక ఎంత తప్పులో ఉన్నా సరే
ఇంకా అప్పు తీసి నాకు ఈ సంవత్సరం నేను ఏదో ఒక నగ కొనుక్కోవాలా, ఇక నూతన సంవత్సరం వస్తుంది ఏదో ఒకటి కొనుక్కోవాలా అని భర్త బాధలో ఉన్నా కానీ పట్టించుకోలేని భార్యలు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు నమ్మకస్తులా? వీళ్ళు నమ్మకస్తులా? ఈ నమ్మకాన్ని బట్టి దేవుడు దీవిస్తాడా నిన్ను? ఎంతమంది భార్యలు ఆ రీతిగా ఉంటున్నారు? ఎంతమంది నమ్మకం లేని స్థితిలో ఉంటున్నారు? దేవుడికి నమ్మకంగా బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటున్నారు? ఆలోచించండి సార్. ఒక పక్క బాధ కనుకుంటే మరొక పక్క షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇది నమ్మకం? దేవుడికి ఇష్టమా? చెప్పండి. నిజంగా నీ భర్తను ప్రేమించిన దానివైతే సమస్య చేత నీ భర్త నింపబడి ఉంటే నువ్వు దాచుకోవడానికో దోసుకోవడానికో ఇష్టపడదు. ఈ కలిగి ఉన్నదాన్ని భర్త ఎంత బాధలో ఉన్నా సరే అంటే భార్యలు కొంతమంది వాళ్ళు దాచుకున్నది బయట పెట్టడం, దోసుకున్నది బయట పెట్టడం. మీరు అనుకుంటారేమో పురుషులారా, కొంతమంది స్త్రీలు దాస్తూనే ఉంటారు. అది ఎవరికి ఉపయోగపడేటట్టు దాయాలా? నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ పిల్లలకు ఉపయోగపడేటట్టు దాయాలి. దాయతనట్లేదు కానీ అలా దాయరండి, అలా దాయాలి. రజనీకాంత్ గారు, సినిమా హీరో రజనీకాంత్ గారు భార్య అంటారు. ఎక్కడంతో నాకు తెలియదు కదా, కొన్ని కోట్లు అప్పు చేసింది. వాళ్ళందరూ వచ్చి పాపం సినిమా హీరో కదా, ఆయనకేం తక్కువ అని అడిగితే నేను అన్నట్ట భార్యని అడిగాడట, చేసేవాడిని తప్ప అంటే చేశానంటే నాకేం తక్కువ అని చేయకూడదు, నీకేం తక్కువ అని చేయకూడదు, ప్రతిదానికి నేను అడగదా, చేశాను అన్నదట. ఆయన ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉన్నట్టు తీర్చుకున్నాడట. ఆ తర్వాత ఒక మాట అన్నట్టు, ఈ అప్పు తీర్చే పొజిషన్లో నేను లేననుకో, అప్పుడు ఎవరు ఈ అప్పు తీరుస్తారు అంటే ఇచ్చలేవిడిగా నువ్వు అప్పు నేను హీరో కదా అని చెప్పి చేసావు. దాన్ని బట్టి ఒకవేళ అలాంటి తీర్చే స్వభావం లేదంటే, అలాంటి ధనం నా దగ్గర లేదంటే నీ పరిస్థితి ఏంటి అన్నారు. నువ్వు తీర్చేవాడిగా లేకపోతే ఏమైంది? నా దగ్గర లేదా, నువ్వు తీర్చుకుంటాను అంట. స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఎంత ధైర్యం చూడండి. అంటే తన ఆలోచన ఏంటి? తను కూడా ఎంతో కొంతో రాసే ఉన్నాను, నేను తీర్చుకోలేనా, నీకు చేత కాబట్టి చెప్పు అంటారు. కొంతమంది భర్తగా తెలియకుండా అప్పులు చేస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండా అప్పులు చేస్తుంటారు. మా కళ్ళులో భర్త తెలియకుండా 3 లక్షలు అప్పులు చేసి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక వెళ్ళిపోయింది. దాని పరిస్థితులు ఎదురయ్యి కావాలి. నమ్మకం లేదు కదా, భార్య భర్తల మధ్య నమ్మకం చచ్చిపోయింది. నమ్మకం చచ్చిపోయింది. అందుకని వివాహం ఏమని ప్రమాణం చెప్పిస్తారు? వివాహంలో ఏమని ప్రమాణం చెప్పేస్తారు చెప్పండి? కలిమిలోను, లేమిలోను, వ్యాధిలోను, బాధలోను, కలిమిలోను అన్నిటిలో నీతోనే కలిసి ఉంటా, నిన్నే ప్రేమిస్తా, నిన్నే అద్దుకొని జీవిస్తా అని అంటారు. బాధలు వచ్చేసరికి మాటలు నిండిపోతాయో తెలియదండి. ఒక్క మాట కూడా పట్టించుకోండి. నమ్మకం భర్త దగ్గర నమ్మకం లేని పరిస్థితి, భార్య దగ్గర భర్తగా నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఈ మధ్యలోకి ఎలా వస్తాడు? అందుకంటున్నాడు కీర్తనలు 130 చూడండి. ఐక్యత కలిగి ఉండుట సహోదరులు, ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీద దిగువచ్చు, నిర్మోలు మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఐక్యతలో ఏముంటుందట చెప్పండి? ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ఐక్యత కలిగి ఉంటే లేదు, ఐక్యత లేదు.
నమ్మకం లేదు, నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే గురించి దేవుడు అంటూ ఉన్నాడు. మోషే గురించి దేవుడు అంటాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢాభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను నేను మాట్లాడుతును, నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదని దేవుడు అంటున్నాడు. నా సేవకుడు మీరు ఎందుకు భయపడలేదు? అతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడండి మోసే దేవునికి. ఆయన నోటి మాట ఆయన అంటున్నాడు, మోసే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, రెండోది నమ్మకం కలిగి ఉండుట. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము చదవండి. ఎన్నో వచనము? 24. ఎన్నో వచనమా? 40. చదవండి. 24:42 చదవండి. కావున ఏ దినమున నీ ప్రభు వచ్చును నీకు తెలియదు కనుక మెలుపుగా ఉండు. ఏ జామున వచ్చును యజమానుడు తన ఇంటి వారికి వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయించుండునో కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వారి నుంచునని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దాసుడైతే యజమానుడు వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటాడో, ఆ నమ్మకాన్ని కనుగొంటాడో, ఆ దాసుని ఏం చేస్తాడట? తన యావదాస్తి మీద అధికారం ఇస్తాడట. స్తోత్రం చెప్పండి. నమ్మకస్తులకి ఏముంది చెప్పండి? ఇప్పుడు నమ్మకస్తులకి ఏముంది? నమ్మకస్తులకి పట్టణం మీద అధికారం పుంజుకునే కృప ఉంది. నమ్మకస్తులు ఆశీర్వదించబడే కృప ఉన్నది. నమ్మకస్తులను యావదాస్తి మీద, దేవునికి కలిగిన సమస్తం మీద అధికారం నీకు ఇస్తానంటున్నాడు. తప్పడ కూడా దేవుని ఒక విశ్వాసం ఎంతకంటే ఏం కావాలా ఆలోచించండి ఒకసారి. ఒక విశ్వాసం ఎంతకంటే ఏమి కావాలో చెప్పండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి 8 లారీలు ఉంటే యాక్సిడెంట్లో మొత్తాన్ని పోగొట్టుకొని ఒక్క లారీ తీసుకుని తన అక్కగారింటికి మొక్క సాటేసుకొని ఎవరికి మొక్క చూపిలేక అన్ని లారీలన్నీ యాక్సిడెంట్లో పోతే ఆ ఒక్క లారీ తీసుకొని ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం కాక గుంటూరు పక్క ఉన్న తన పల్లెటూరులో వాళ్ళ అత్తగారు ఉంటే అక్కడికి వచ్చాడట. వస్తూ దేవుడు మాట్లాడాడట. అక్కడ బండి ఆఫ్ చేసి, లారీ ఆఫ్ చేసి, భార్య బిడ్డల క్యాబిన్లో ఎక్కించుకొని వస్తూ అక్కడ ఆ లారీ ఆఫ్ చేసి మందిరంలోకి వెళ్ళి, అంతకుముందు దేవుడు అంటే ఎవరో తెలియని వాడు ఇప్పుడు చెప్పిన మాట ఏందయ్యా, ఈ దేవుడు ఎవరయ్యా, ఏంటి మాట తెలుసుకొని అప్పుడు ఆ సేవకుడు చెప్పాడట, ఇది ఇలా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు అని. అంటే సరేనయ్యా, నేను నమ్ముతున్నాను కనుక నా జీవితంలో గొప్ప అవమానం, దరిద్రాన్ని పొందుకున్నానయ్యా. 7 లారీలు యాక్సిడెంట్లో పోయినాయి, ఒక లారీ మిగిలింది, మాకు చూపించలేక వచ్చేసానంటే సేవకుడు అన్నారట, దేవుని పట్ల నమ్మకం ఉందయ్యా, ఈ ఒక్క లారీని అనేకమైన లారీలుగా నా ప్రభు మార్చాలని. స్తోత్రం చెప్పండి. అయితే ఈరోజు దాదాపుగా ఒక
8 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాకు సాక్ష్యం ఏంటంటే 40 లారీలు దేవుని మాటగా నమ్మకంగా బ్రతికినప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు 40 లారీలు తీసుకున్నాడంట. ఆ సిటీ బస్సులు కూడా ఎన్నో తీసుకున్నట్టుగా సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మకమైన వానికి నా యావదాస్తి మీద, ఆయన యావదాస్తి మీద ఏమిస్తాడట? అధికారం ఇస్తాడట. బడా మంచి నమ్మకమైన దాసుడా, 10 పట్టాల మీద నీకు అధికారములు. లూకా సువార్త అంటారు, మత్తయి సువార్త 24:42 అంటున్నాడు. ఇక్కడ 43:44 మనం చదువుకున్నట్టయితే, ఏ దాసుడైతే తన యజమానుడు వచ్చినప్పుడు నమ్మకముగా ఉండునో, ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతను కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు, తన యావదాస్తి మీద వారిని ఉంచును. దేవునికి స్తోత్రం. ఒకటి భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, రెండోది నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడాలి. నమ్మకంగా బ్రతకడానికి ఏదైతే దేవుని వాక్యం ఉందో, వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, అంటే నమ్మకాన్ని బట్టి నువ్వు నడిచినప్పుడు, నీవు గంట దెబ్బల నుంచి నా దేవుడు పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి. అదే 113వ కీర్తన 7-8 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ అంటూ ఉన్నాడు, చూడండి, ప్రధానులకు, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను, స్తోత్రం చెప్పండి, దరిద్రత స్థితిలో నువ్వున్న నిన్ను ప్రధానులతో కూర్చోబెట్టగలిగిన సమర్థుడు మన దేవుడు మనకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత మాటను మనం చూస్తే, పెంట కుప్పల మీద నుండి వేదలను పైకెత్తువాడు, ఆయన సంతులే దాని ఇల్లాలుగాను కుమారులు కలిగిన, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు గుడ్రాలుగా సంతులిని దాన్ని కుమారులు కలిగిన తల్లిగా మార్చగలిగిన సమర్థుడు మన దేవుడు. స్తోత్రం. ఒక గుడ్రాలుగా బ్రతుకుతున్నామేమో, పిల్లలు లేని స్థితిలో ఉన్నామేమో, అనేకులు నిన్ను తృణీకరిస్తున్నారేమో. ఆ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కుమారులు కలిగిన తల్లిగా నా ప్రభు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్ము, దేవుడు అద్భుతమైన కార్యాలు నీతోనే స్టార్ట్ అవబోతావు. రెండోది మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, పెంట దెబ్బల నుండి, ఎక్కడ ఉండట? పెంట దెబ్బల నుండి పేదలను పైకెత్తువాడు. స్తోత్రం. పేదవారు, పెంట దెబ్బల లాంటి పరిస్థితులు కలిగి ఉన్నవారు అక్కడ నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. పెంట దెబ్బలు కాదు, అందనాల మీద కూర్చొని పెట్టగలిగిన దేవుడు ఆయన. కనుక నువ్వేం కలిగి ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకాన్ని కలిగి ఉండాలి. నమ్మకాన్ని కోల్పోవద్దు. భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలా, పిల్లలు తల్లిదండ్రుల మధ్య నమ్మకం ఉండాలా. ఎక్కడ నమ్మకం కలిగి ఐక్యత కలిగి ఉంటారో వారి మధ్యలో శాశ్వతమైన జీవమును ఐశ్వర్యమును నా ప్రభు ఇస్తానని వాగ్దానం చేశాడు. కనుక నమ్మకం కలిగిన కుటుంబంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఒక నమ్మకం కలిగిన కుటుంబంగా, అయా ఫలాని వ్యక్తులు దేవునికి నమ్మకస్తులయ్యా అని ఒక పేరు సంపాదించుకోవాలి. ఒక పేరు సంపాదించుకోవాలి. కొంతమంది ఏదేదో వాగ్దానం చేస్తూ ఉంటారు, ముగిస్తున్నట్టుగా ఏదో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఏంటి వాగ్దానాలు అంటే, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నీకేదో చేస్తాను, నువ్వేం చేయొద్దు, నువ్వు నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడు. దేవుడు చేసే సామర్థ్యత నీకు ఇచ్చినప్పుడు చేయలేదు. అనవసరంగా నోరు జారి నీ స్థితిగతులు మార్చుకోవద్దు. ప్రసంగి గ్రంథం అంటాడు 5వ అధ్యాయము 4వ వాక్యం అనుకుంటా, చూడండి. ప్రసంగి గ్రంథం, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము.
ఏదైనా నువ్వు అనుకున్నావు అనుకో, కొంతమంది అంటారు నీ భోజనంతో పెడతాను, ఏంటది ఎవరు చెప్పి నేను పెట్టమని, ఎవరన్నా బతిలా అనుకుంటాం, నెరవేర్చలేని పరిస్థితులు ఉంటాయి. ఏమైతే తెలుసా, అది నీ ఇంటి ముందు విడిగా వ్యాప్సపడి అంతకంటే 10 ఎత్తనాడు ఖర్చు అయిపోతుందిగా ఆ పని చేయలేదు. దేవుడు వాక్యం అది. అందుకని నోరు జారద్దు అనవసరంగా. ఏదో పొడి మాటలు ప్రజలతో మాట్లాడినట్టుగా దేవుడి దగ్గర మాట్లాడకూడదు, దైవసేవకుడి దగ్గర మాట్లాడాలి. దైవసేవకుడితో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టని ఒక భయము నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సియోను నుండి నా దేవుడు నిన్ను జీవిస్తాడు. కనుక నమ్మకాన్ని సంపాదించుకో, నమ్మకాన్ని సంపాదించుకో. ఇది ఈరోజు ఒక సాక్షి చెప్పబోతున్నాం మీకు. అది మనకి వెనక ఎవరో అక్కడ కూర్చున్నది, కుర్చీ మీద కూర్చున్న మీరు లేడీస్ అనుకున్నారు, జెంట్స్ అనుకున్నారు నాకు తెలియదు. తన పేరు భాస్కర్. ఏదైతే భాస్కర్ రావు అంట. 8 ఎకరాల పొలం ఉన్నాము. ఎన్ని ఎకరాలు చెప్పండి? 8 ఎకరాల పొలం ఉంది. దాన్ని వంట చేయడానికి వచ్చింది. నేను అన్నాను, ఇంత పొలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందంట. ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడో ఒక స్థలంలో హోటల్లో పనిచేస్తూ, ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ, ఆ దినాల్లో ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ 8 ఎకరాల భూమి కొన్నదట. స్తోత్రం. నేను అనుకున్న తల్లిదండ్రులు సంపాదించిందేమోనని. 4-5 అక్క చెల్లెలు అట్టేవాళ్ళు. ఎంతమంది? 5. లాస్ట్ ఆవిడేమో తర్వాత ఉద్రి గారి పొమ్మ గారి చూడు. చిన్నతనం నుండి కూడా పాయింట్ షర్ట్ చేసుకోవడం అపార్థం చేసుకోమాకండి. పాయింట్ షర్ట్ చేసుకోవడం అలవాటు అయిపోయిందంట. ఒక పిల్లగడ్డ బతకడం అలవాటు అయిపోయిందంట. అట్ట అని చెప్పి మీరు కూరంగా అనుకోమాకండి. ఒరిజినలే లేడీస్ తేడా ఏం లేదు. కానీ అలవాటు అట్టు వచ్చింది. చిన్నప్పటి నుంచి షర్టు పాయింట్ చేసుకుని అలవాటు వచ్చింది. ఆ అలవాటు తగ్గట్టుగా ఒక పట్టుదల వచ్చింది. ఏం చేయాలని? సంపాదించాలని పట్టుదల వచ్చేసింది. ఒక రెస్టారెంట్లో ఉండి 8 ఎకరాల భూమి కొన్నదట. 8 ఎకరాల భూమి కూడా ఈ రోజున పాలకి ఇచ్చి తన అక్క చెల్లెలికి మరి వాడే ఆడుతున్నారు. మాత్రం మొదటి ఎందుకు సాక్షి నింపుకున్నానంటే, ప్రభు నమ్ముకున్నప్పుడు జరిగింది, అమ్ముకున్నప్పుడు జరిగింది. ఇది స్తోత్రం చెప్పండి. మళ్ళా ఇప్పుడు ప్రభువులోకి వచ్చేసి దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఒకప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆమె తాగాడు సిగరెట్, నువ్వు తాగలేవు, నేను తాగలేదు. సరే ఒకప్పుడు నేను తాగాను, వదిలేయండి. మీరు ఎవరైనా ఉంటే మరి ఆమె తాగినట్టు తాగలేదు. అంత నాజుగా, అంత క్లాస్గా, అంత ఫస్ట్ క్లాస్గా తాగేది. అంత మాత్రమే కాదు, మందు కూడా వేసింది. ఇవన్నీ కూడా తీసేసుకుంది. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం అందరం కూడా తాగిన వాళ్ళమే, చేసిన వాళ్ళమే. కానీ ఎవరు తెచ్చిపడటానికి కదా, నిజ సాక్షి నేను చెబుతున్నాను. మన మధ్యలో ఉన్న సాక్షి ప్రభు నమ్ముకున్నప్పుడు ఒక పడుదల, ఒక దీక్ష, ఇక 2 ఆలోచన లేదా మనిషికి పాయింట్ సెట్ తప్పించి. కాబట్టి దేవుడు ప్రభుగా దీవించి ఒక మనిషికి నమ్మకంగా ఉండాలని ఒక ఆలోచన రావాలి. స్తోత్రం చెప్పండి. చెడ్డ పేరు ఎక్కడ తప్పించుకోవాలి ఎవరికి? దేవుని పక్కన బట్టి మంచి పేరుతో బతుకుతుంది ఎవరికి. కానీ మిలిటరీ కూడా చెప్పాడు, ఆ కట్టింగ్ మొత్తం బుర్రంతా కనపడతా చేయించింది. ఎక్కడ ఎంచుకోవాలో చెప్పు భాస్కరరావు, నేను కూడా ఎంచుకున్నాను చెప్పాను. అంటే నేను కుర్రవాడు ఎంచుకోవాలని చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, రెండోది నమ్మకస్తులుగా బ్రతుకుట, నమ్మకస్తులుగా ఉండట. చూడండి లాస్ట్ మాటను మనం చూసినట్లయితే, ఒక్కతనంతో పాతి పెట్టిన వాడి దగ్గరికి వచ్చాడు. ఒక్కతనంతో పాతి పెట్టి దగ్గర యజమానుడు వచ్చి, బాబు నీకు ఇచ్చిన తలంతని మరి ఏం చేసామనంటే, ఈయన ఏమంటాడంటే దేవుని మీదనే తిరుగుబాడుతాను. దీన్ని ఏమంటారంటే దేవుని మీదనే తిరుగుబాడుతాను. ఏమంటాడు ఆయన? నువ్వు విత్తని చోట కొయ్యవాడు అని, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు
ఇచ్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడును, ఇతని దాన్ని పోయివాడనైనా కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారులతో ఉంచలేదు? అటు చేసి ఉండేలా నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందని వాడితో చెప్పాను. దీని యొక్క నుండి అవినాశిని తీసివేసి 10 దినాల తర్వాత తీయడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. ఎవరి దగ్గర నుంచి కూడా ఎవరికి తీయబడుతుంది? ఇతని దగ్గర నుంచి తలంతు మొదటగా 5 తలంతులు మరొక 5 తలంతులు చేసిన వారికి ఇవ్వబడతా ఉంది. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఉన్నవాళ్ళని చూసి ఎందుకు ఇంత దీపంతపడుతున్నారు, మేము ఎందుకంటే లేమంటున్నామంటే ఇలాంటి వాక్యాలు మనం తెలుసుకోవాలి. లేని వాడి దగ్గర నుంచి దేవుడు ఎందుకు ఉన్నవాడికి ఇస్తున్నాడంటే ఇతడు నమ్మకము కోల్పోయిన వాడు, నమ్మకస్తుడు కాదు. ఇతను నమ్మకాన్ని కోల్పోయాడు, ఇచ్చిన తనత్తుని అభివృద్ధి పరచలేకపోయాడు. నువ్వు దేవుని మందిరం మనం నాటపడ్డప్పుడు దావీదు కీర్తన 51వ కీర్తన మనం చూసినట్టయితే ప్రియులారా 52 51 కూడా చూడండి. యెహోవా మందిరములో నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము నమ్మిక ఉంచి ఉన్నాను. నిత్యము దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఏమై ఉండాలట? పచ్చని ఒలీవ చెట్టు వలె నేనైతే ఉన్నాను. తన కాలం వచ్చినప్పుడు ఆ చెట్టు ఏమైందో తెలుసా? ఫలించింది. తన కాలం వచ్చినప్పుడు ఫలించింది. అలాగే యవనస్తులు మీరు ఫలించాలి. సోమర్థనంగా ఉండి తిండిపోతులై ఉండి తాగుబోతులై ఉండట దేవుని చిత్తము కాదు. అంత మాత్రమే కాదు, సువార్త ఎగబడి చేసే వయసు మీది, శావుకులకి సహకారంగా ఉండే వయసు మీది. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఏం చేయాలంటే విస్తరింప చేయాలా, అక్కడి వరకు మూసిపెట్టుకుని ఉండడం కాదు. దేవుని సన్నిధి ఈ రోజున రోడ్డుకి ఎక్కింది, ఈ రోజున మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఆ గొల్లగుడిలో కానివ్వండి, పెద్దూరులో కానివ్వండి, రోడ్డు మీద వడ్డీ ఖాళీలో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ దేవుని మందిరాలు దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉందనే కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన కోట పెట్టడానికి భయపడుతున్న రోజులవి. కానీ దేవుడి అదుపుని పిలిచిన తర్వాత ఇక్కడ ఏడో మందిరం ఉంటే తీసుకుపోయి మీటింగ్లు ఎక్కడ పెట్టాం, షమీ క్రిస్మస్లు ఎక్కడ పెట్టాం. తద్వారాగా మారింది ఏంటంటే ఎంతమంది సేవకులు, ఇదంతా కూడా లెక్కలోకి వచ్చింది. స్తోత్రం చెప్పండి. బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అని కొత్త కాలనీ సంఘాన్ని దేవుడు అనబోతున్నారు. రోజు ఒకటి రాబోతుంది. దేవుడికి స్తోత్రం. కొంతమంది అడిగారు, అయ్యారు ఇంత దూరం పిల్లలు వేసుకొని రోడ్డు దాటి ఎందుకయ్యా మీటింగ్లో, షమీ క్రిస్మస్ కూడా ఎందుకయ్యా అక్కడ అని అనుకొచ్చారు. దాని అనుకున్న నా ఉద్దేశం ఏంటంటే, నేను ఒక విగ్రహాలు దర్శనం దేవుడు అంటే ఎలాగనే వాడిని. ఒకప్పుడు పాపంలో పడిపోయి శాపంలో పడిపోయి నశించిపోతున్న భయంకరమైన స్థితిలో ఎన్నోసార్లు మరణం నుంచి దేవుడు రక్షించాడు. ఆ స్థితిలో దేవుడు నన్ను కాపాడాడు కనుక ఈ దేవుడు నిజ దేవుడు, ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు మన రక్షకుడు, ఈ దేవుడు మన కొరకు సజీవుడు ప్రకటించడానికే. అక్కడికి వస్తే నాకే వచ్చింది, అదే మీటింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కావాలన్నంత అసలు ఎంచలేదు. ప్రహారీ అట్లా సగ కావాల్సిన ప్లేస్ ఉంది, ఆ సైడ్ ప్లేస్ ఉంది, ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. కారణం ఏంటంటే దేవునికి లెక్కప్ప చెప్పవలసిన రోజు రాబోతుంది. మన ఒక్క తలంతులు పాతి పెట్టుకునే రీతిగా మన మందిరంలోనే కాదు, అనేకులకు వివరించే స్థితిలో రావాలా. అంతకుముందు సెమీ క్రిస్మస్ మందిరాలలోనే బయటికి పోయేది కాదు సువార్త. ఇలా ధైర్యంతో చెప్పగలుగుతున్నా. దేవుడు ఇక్కడ నన్ను పంపించిన తర్వాత సువార్త రోడ్డుకి వీధికి అందించబడ్డది మండల పాటు. దేవుడికి స్తోత్రం. అంతకుముందు ఎవరి మందిరంలో వాడు సెమీ క్రిస్మస్. నువ్వు కొవ్వొత్తుకుని తీసుకొని ఉరికినావు. రేపు మనకి 9వ క్రిస్మస్, 9వ తారీఖున ఉందా సెమీ క్రిస్మస్? మనకి చెప్పండి, ఇమ్మంటారా? మీరు గట్టిగా చెప్తారు, ఉంటుంది రాత్రి ఉండదు.
చెప్పండి, ఉందంటారా? 9వ తారీఖు సెమీ క్రిస్మస్ ఉందా? అంత మాత్రం మీ మకాలలో సంతోషం కనపడతారు. సెమీ క్రిస్మస్ అంటే మీరు ఏం గుర్తిస్తున్నారంటే సెమీ క్రిస్మస్ అయితే మరి వస్తుంది మనకి, అదేగా మీ ఆలోచనలు అయ్యేగా. అదిగేగా మన ఆలోచనలు భూమి మీదట ప్రార్థన రాస్తున్నాయి. దేవుడి చిత్తం నేను పరలోకం వరకు హెచ్చరించాలనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆగిపోయాం మనం? దేవుని సువార్త, దేవుని సువార్త రోడ్డు దాకా వెళ్ళిందంటే కారణం ఏంటంటే ప్రతి మీటింగ్ అక్కడ 11 సంవత్సరాలు, ఇది 12 సంవత్సరం ఉంటుంది. 12 సంవత్సరం నెక్స్ట్ మీటింగ్లు పెట్టలేదు. సెమీ క్రిస్మస్ చూడండి, ఒక్కరోజు సెంటర్లో స్కూల్లో పెట్టబట్టి కొంతమంది ప్రజలు తెలిసింది. బజారీ గారి కుటుంబానికి తెలిసింది. ఆ కుటుంబం అంతా రక్షణలో నడిపించబడింది. ఈ రోజున స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆ కుటుంబం అంతా రక్షణలో నడిపించబడింది. అలాగే నీ మందిరంలో సెమీ క్రిస్మస్ జరిపించుకుంటే ఏమై ఉండేది? ఈరోజు బజారీ గారి ఇంటి పక్కన ఉంటే అయ్యా ఎవరైపోయినా బాధ లేదు, ఈ గ్రౌండ్లో పెట్టుకుంటారా, నా ట్రాక్టర్ ఎస్టేజీగా మారుతుందని చెప్పి వాళ్ళే కష్టపడి అవన్నీ తీసి బయట పెట్టి వాళ్ళు చేసిన కష్టానికి, వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యానికి ఏం జరిగింది తెలుసా? ఈరోజు అనేక స్థలాలలో దేవుని కృప చేత వారి పిల్లల వారు కూడా విస్తరించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి నువ్వు ఇచ్చిందో చేసిందో మళ్ళా చెప్పలేదనో చేయలేదనో కుడి చేతితో ఇచ్చేది ఎడ చేతికి తెలియదు. నమ్మకం కాపాడుకుంటే చాలు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు, అంతే. మనసు ద్వారాగా నువ్వు పరిగించడం ద్వారా నీ ఆశీర్వాదం అంతా ఏమైపోద్ది? అణిగిపోద్ది. ఎక్కడ అయిపోయినట్టు ముళ్ళ చెట్ట కింద విత్తనం పడితే మురిసింది కానీ ఏమైపోద్ది? అది గుడ్డింది కానీ అది మురిసింది కానీ ఆ ముళ్ళ చెట్టు ఎదగనందున ఈ మొక్క కూడా అనగారిపోతాడు. అలాగే నీ సాక్ష్యము, నీ ఆశీర్వాదం అనగారిపోతాడు. ఏదో చేసేవంటే దేవుడికి తెలియాలా, మనుషులకు తెలియాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం. కనీసం షాపుడు కూడా తెలియదు. ఒక్కొక్కసారి దేవుని భాగము ఇస్తే ఆ కానుకలు పెట్టి వేసి అంతే. ఎవరు చూస్తారది? దేవుడు చూస్తాడు. చూడండి, లోకసు వార్త 21వ అధ్యాయం చదవండి. అక్కడ తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పాల చూసెను. ఒక పేద ఎడవల 2 కాసులు అందులో వేయుచుండగా చూసి ఈ పేద ఎడవల అందరికంటే ఎక్కువ వేసిందని. ధనవంతులు పెద్ద పెద్ద నోట్లు వేశారు. ఎలాగో జేబులెత్తి తీసి ఇట్ట కొట్టి టకటకా కొట్టి అందరు చూడటానికి ఆ కానుక పెట్టేశారు. పేద ఎదవడానికి 2 కాసులోనే అంట ఆ సింగులు కట్టుకొని వచ్చింది ఆమె. ఆ 2 కాసులే ఉన్నాయి. ఒకటి ఉంచుకొని ఒకటి వేయొచ్చు. తన బ్రతుకు దేవుడి గురించి ఒకటి ఉంచుకొని ఒకటి వేయొచ్చు. కానీ ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నా దేవుడు నేను ఇస్తే మరలా నాకు ఇస్తాడు అనే నమ్మకంతో 2 కాసులు కూడా హృదయపూర్వకంగా కానుకలు పెట్టేసిందట. స్తోత్రం చెప్పండి. అది ఎవరు చూశారు? పరిశుద్ధాత్మ దేవుడు చూసామంటున్నాడు. మరి చదవనమ్మా. కానీ తనకు కలిగిన జీవమంతయు అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నదా 2 కాసులు ఎగవరాలు ముసలావిడ ఎవరు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఒక కాసు ఉంచుకొని ఒక కాసు ఎవరు అనుకోలేదు. అంత లేని స్థితిలో కూడా ఆ 2 కాసులు ప్రభువు సమర్పించుకున్నది. అది ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు. నువ్వు ఇచ్చే కానుకలో నమ్మకత్వం ఉన్నది. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇచ్చే కానుక నమ్మకంగా ప్రభు సన్నిధికి వెళ్ళాలా. అయ్యగారికి ఎత్తనమైన ఒక మనస్తత్వం తెచ్చారు, అంతటితోనే అయిపోతుంది. ఆమేన్. అయ్యగారికి ఇవ్వాల్సి వచ్చిందని అనుకుంటే అది అంతటితోనే అయిపోద్ది. కానీ నా దేవుడికి ఇస్తున్నాను, నా దేవుడు నా పట్ల మరలా గుప్పెళ్ళు తిప్పుతాడని. చివరి మాట
ఆ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ఒకసారి. ఎంతమంది బుద్ధిహీనుడుగా బ్రతుకుతున్నారు ఈరోజు. నేను మరలా ఎన్నిసార్లు గద్దించిన వాక్యం ద్వారాగా బుద్ధిహీనత కలిగి కొంతకాలం చేసి కొంతకాలం చేయాలి. నా మందిరములో ఆహారం ఉండునట్లు తీసుకొని రండి. మీరు నన్ను శోధించిన ఎడల చూడండి జాగ్రత్తగా నా ఈ మాటను దశమ భాగం ఇస్తున్న ప్రతి ఒక్కరు చేయవలసిన పని. చాలా మంది రోజులు ఏం చేస్తుంది తెలుసా? మందిరంలో ఇవ్వట్లా, నా మందిరంలోకి తీసుకొని రండి అంటున్నాడు అక్కడ. అది మనం ఎవరు వినడం. ఎక్కడ పడితే అక్కడ అయ్యగారు ప్రార్థన చేయండి. ఇదంతా బుద్ధిహీనత. ఇప్పుడు ఫోన్ మీద వచ్చినాయి, ఫోన్ చేయటం అయ్యగారు అసలు చెప్పబడి ఎప్పుడు వేసిన తర్వాత 2వ రోజులు 3వ రోజులు నేను మా చిన్నపాడు గారు అంటుంది, అయ్యగారు మీరు చూసుకున్నారా నేను 10వ భాగం వేశాను. అదేంటమ్మా ఇప్పుడు వేసావు అంటే ముందు 10వ భాగం వేసేసిన తర్వాత ఎవరికి ఎక్కడ నువ్వు ఇయ్యాలా? దేవుని భాగం ఎక్కడ ఇయ్యాలా? ఎప్పుడు నువ్వు దీవించబడతావు? ఎక్కడ తీసుకొచ్చి ఇయ్యాలా? చదవండి ఆ మాటలు మరొకసారి. నా మందిరములో మీకు ఆహారం ఉండునట్లు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి ఇది చేసిన తర్వాత ఏం చేయాలంట? శోధించటం అంటే ఏంటి చెప్పండి? సొంటి మిరియాలు నూరుకొని ఏంటి చెప్పండి? శోధించడం అంటే ఏంటి? ప్రభా నువ్వు ఏమన్నావు కదయ్యా, నేను ఇచ్చాను, నాకు ఇస్తానన్నావు కదా ప్రభా అని అడగాలి. శోధించడం అంటే అది అడుగుతున్నాను, శోధిస్తున్నాను, అడుగుతున్నాను. ప్రభా ఇస్తానన్నావుగా ప్రభా అన్నప్పుడు ఒక స్నేహితులకి 2 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు అర్ధరాత్రి వచ్చేసి అడుగుతున్నారు, నా స్నేహితుడు ఒక అతను వచ్చి ఉన్నాడు కాబట్టి ఏదైనా తినడానికి రొట్టెనివ్వమంటే నా పిల్లలు నిద్రపోతున్నారు, ఇప్పుడు నేను రాను బయటకు అన్నాను. ఎంత నా మాటని ఎంత వెళ్ళిపోవాలా? అక్కడే గుమ్మకాడ ఉండి నా స్నేహితుడా ఏదైనా ఉంటే పెట్టవా అని చెప్పి గుమ్మకాడే ఉండి అడుగుతున్నాను. నా పిల్లలు నిద్రపోతున్నారయ్యా, ఇప్పుడు నేను లేచి రావాలి కాదు అన్నా సరే అక్కడే ఉండి శోధించి అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే తన స్నేహితులు లేచి వచ్చి ఏం చేశారట? తనకు కలిగిన దానికంటే ఎక్కువగానే రొట్టెను వారికి ఇచ్చి పంపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక శోధించటము ఆయనకి ఇచ్చి ఏం చేయాలంటే అడగాలంట. ఇచ్చేసారా, నాకు వచ్చేసిందా అని కూడా పొలం నాటేసావు, పంట ఇంటికి వచ్చేసిందా? నాటేసిన తర్వాత ఇంట్లో కూర్చొని 3 నెలలు 4 నెలల తర్వాత ఒక పొలంకి వెళ్తావా? లేదా పంట అంతగానే ఇంటికి వచ్చిందని ఇక దాన్ని ఏం చేయకూడదు అనుకుని ఉంటావా? నీళ్లు చూడాలి, మందు చూడాలి, పై మందు చూడాలి, అదుల ప్రకారం నీళ్లు పెట్టాలి, కోత పోయాలి. పంటకు వచ్చిన తర్వాత అప్పుడు నీ గుమ్మములో ఆ పంట నింపబడాలి. స్తోత్రం చెప్పండి. నీ గదులు నింపబడాలి. అంతేగాని ఇదన్నీ చేయకోకుండా నాటేశాను, పంట వచ్చేసి ఇంట్లో కొనుక్కుంటావా? దేవుని భాగం ఇచ్చిన తర్వాత ఏం చేయాలట? శోధించి అడగాలట. స్తోత్రం చెప్పండి. శోధించి అడగాలట. శోధించి అడిగినప్పుడు దేవుడి కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూస్తాం. దేవుడు నాతో చెప్పాడు, 60,000 కట్టు 2 పంటలు పండే ఎకరం భూమి నీకు ఇస్తానన్నాను అన్నప్పుడు ఆ మాటను పట్టుకొని అప్పుడు నాకు దొరకలేదు. తర్వాత అప్పు చేశాను, తీసుకొచ్చి చావుతో కూడా చెప్పకుండా చేసి తర్వాత ప్రార్థన చేసుకున్నాయా దేవుడు ఎట్లా చెప్పాడు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే అది మొదలుకొని ఆ 2 ఎకరాల పంట ఏదో నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలిగిన కాక ఆ పంట ఏదో నేను చూస్తున్న సంఘం. కనుక దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలో శోధించి అడగాల. అది ఇచ్చారుగా అని చెప్పి సైలెంట్గా ఒకటే ప్రయోజనం లేదు. ఏం చేయాలో శోధించి
అడగాలి. ప్రభా నువ్వు ఇవ్వన్నావు, నీ వాక్యానుసారంగా నేను ఇచ్చాను, నువ్వు మళ్ళా నాకు ఇస్తావని ఎదురు చూస్తున్నాను ప్రభా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకస్తులుగా ప్రార్థన చేస్తామో, నేను నమ్మకంగా నీ 10వ భాగం కూడా నమ్మకంగా ఇవ్వాలా. మనుషులకు తెలిసినట్టు కాదు, దేవునికి నమ్మకంగా బ్రతకాలి. ఇప్పుడు దేవుని పని ఉంది, ఎంత లేని స్థితిలో ఎంతకంత నా డబ్బులు పడేటట్టు కదా దేవుని పని చేపిస్తా కానీ ఒకరికి ఎంత పడ్డాయి, ఎంత చేశామన్న సంగతి చెప్పుకోవాల్సిన నాకేమీ లేదు. పెట్టింది ఎవరికంటే దేవునికి, దేవుని మందిరానికి. స్తోత్రం చెప్పండి. ఎవరెవరో చెప్పుకున్నంత మాత్రంలో ఎవరు మనకేమి ఇవ్వరు, కానీ దేవుడే ఇస్తాడు. పరలోకపు గుప్పెలు విప్పి పట్టజాలనంత దీవెనల చేత నీ కుటుంబాన్ని మొదట్లో నువ్వు కొద్దిగా ఉండొచ్చు, ఈ క్రమాన్ని నువ్వు పాటిస్తే మహా అభివృద్ధి పరిగెత్తట్టుగా నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఒక నమ్మకం ఉండాలి. కానుకలో నమ్మకం, 10వ భాగంలో నమ్మకం. ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ చూసి నువ్వు చేయటం కాదు, అది నీ హృదయంలో దేవుడి వాక్యాన్ని అనుసరించి రావాలని హృదయంలో చెప్పారు కదా. ఆ ఒక్కలారి తీసుకొచ్చిన వాడు ఇలా అనేక స్థలాలలో గొప్ప సాక్షి పెట్టబడుతున్నాడు. ఎన్నో లారీలు, ఎన్నో హైటెక్ బస్సులు ఈ రోజున గొప్ప సాక్షి పెట్టగా కారణం ఏంటో తెలుసా? 10 లారీలు అయిన తర్వాత ఒక్క లారీ దేవునికి ఆ చావకుడు కూడా తెలియకోకుండా కొని ప్రభువుకు అప్పగించేసి ఆ లారీ కూడా ఆయన తిప్పుతూ నెల వచ్చేసరికి దాని మీద వచ్చే ఆదాయం ఇది దేవుని వచ్చిన ఆదాయం, దేవుని బండిది 10వ భాగం బండి, ఈ ఆదాయం ఇదా అని చెప్పి నెల వచ్చారికే ఆ సేవకుడికి ఇచ్చేసి ప్రారంభించుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకస్తుడిగా బ్రతికితే ఆయన యావదాస్తి నీకు అధికారం ఇస్తాడు. ఆయన ఏదో అబ్బాయి నువ్వేమన్నా అందించిన కాడిక తెలుసుకొని, ఆలం తెలుసుకొని, ఎడం తెలుసుకొని, ఎందుకు అలాంటి పరిస్థితులు? యదవరాన్ని చారపతి గ్రామంలో ఆ రోజు చనిపోతానుకున్న యదవరాన్ని దేవుడు పోషించుకున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చూడండి. మనం చదువుకున్నట్టయితే 9వ వాక్యం చదవండి, 12వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మొదటి వాడను, కడపటి వాడను, ఆది అంతమునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఆయన మొదటిగా ఉన్న దేవుడు, కడపటిగా ఉన్న దేవుడు కూడా ఆయనే. మొదటిగా ఏ దేవుడు అయితే దేవుడు అద్భుతం చేశాడు, కడవరి దినాలలో నా దేవుడు అంతకంటే అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మార్పు రాలా, నీలో మార్పు వచ్చింది, నీ మనసులో మార్పు వచ్చింది, నీ తలంపులో మార్పు వచ్చింది. నమ్మకాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీ పట్ల విప్పవలసిన గుప్పెడు కూడా ఆయన విప్పలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు నమ్మకస్తుగా బ్రతుకుతావో నమ్మకమైన వారికి నిండైన ఆశీర్వాదం నా దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు అనుకున్నారేమో, నాకున్న వ్యాపారాన్ని బట్టి, నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న ఆ పొలాన్ని బట్టి నేను సంపాదించుకుని. లేదండి, నరుని కష్టం యెహోవా, కాబట్టి నరుని కష్టం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును. ఎక్కడుందో మాట? 10:22 సామెతల గ్రంథం. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఎక్కువ కాదండి. మన రాజమండ్రిలో హాస్పిటల్ అక్కడ కట్టేస్తున్నారు. జాన్వేశ్వరి గారు, వసంత గారు జాన్వేశ్వరి గారు కాదు, ఎంపీ జాన్వేశ్వరి గారు. ఆయన హాస్పిటల్ కట్టిస్తూ ఉంటే, ఆయన ఆలోచన హాస్పిటల్ కట్టిస్తుంటే ఒక కుటుంబంలో, ఆ మందిరానికి వెళ్ళి ఒక కుటుంబంలో 4 ఇళ్ళు ఉన్నాయట. ఆ సిటీలో ఒక ఇల్లు అయితే 40 లక్షలు వచ్చినాయట. అవి అనుకుందంట, భార్యభర్తలు అనుకున్నారట, ఈ హాస్పిటల్లో నాది కూడా, నా ఫలం కూడా ఉండాలా, దేవుని పేరట కట్టిస్తున్నారు అని చెప్పి అనుకొని 4 ఏళ్లలో ఒక ఇల్లు దేవునికి అర్పించుదామని చెప్పి అమ్మి వేస్తే 40 లక్షలు వచ్చినాయట. 40 లక్షల రూపాయలు కరెక్ట్గా తీసుకొచ్చి దైవసేవకు వచ్చి, అయ్యా మీరు మందిరానికి ఉపయోగిస్తారో లేదంటే హాస్పిటల్కి ఉపయోగిస్తారో తీసుకొని, మేమైతే దేవుని పేరట
ఇస్తున్నాను. నమ్మకము. ఒకవేళ వచ్చిన తర్వాత వద్దులే అనుకుని ఆఫ్ చేసుకుంటే కొంత అలా తెలుసా లేదు కదా. అననీయ సభ్యులలాగా ఆపుకుంటే వేరు పొందుకోలేదు. కానీ వాళ్ళు ఉన్నట్టుగా అమ్మిన దాంట్లో తీసుకొచ్చి ఇచ్చారు కనుక దేవుడు వారికి అంతకంటే చెప్పండి, నమ్మిన వారు చెప్పండి, అంతకంటే నూరంతలుగా స్తోత్రం చెప్పండి. ప్రతి నోటుకుంటారని అంతకంటే నూరంతలుగా. అది అసలు ఎవరితో చెప్పొద్దని చెప్పారట. అయితే సువార్త ప్రకటించబడాలని, చాలా మంది తెలియాలని జ్ఞానమిశ్రీ గారు ఆ మాట తెలియపరిచారు. కానీ వాళ్ళ పేరు చెప్పరా, చూసారా, ఫలాని వాళ్ళని పేరు చెప్పరా. అప్పుడు ఆయన బతిలాడంట, అయ్యా మేము ఇచ్చినట్టుగా చెప్పొద్దంటే, అమ్మ చెప్పకపోతే సువార్త ప్రకటించబడింది అంటే మా పేరైతే చెప్పొద్దు అయ్యా, నాకు పేరైతే చెప్పం కానీ ఒక ఇంటి వాళ్ళకి చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవునికి నువ్వు క్యాలెండర్ లేపించినా, దేవునికి పోస్టర్ లేపించినా, దేవుని మందిరంలో ఒకవేళ ఏదైనా పనిముట్లు తీసుకొచ్చినా, వాటి పేర్ల గురించి నువ్వు ఎప్పుడు కూడా నీ పేరు రావాలని ఆలోచించు. మాకు ఎందుకో తెలుసా, నీ పేరు ఎక్కడ ఉండాలో చూడాలంటే ఎక్కడ నువ్వు చేసిన క్రియను బట్టి పరలోకం ముందు జీవగ్రంథం ముందు నీ పేరు ఉంటుంది. అంతేగాని ఇక్కడ పేరుంటే అక్కడ ఉండదు. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పేరు రాసుకున్నామనుకో అక్కడ ఉండదు. కాబట్టి ఏది కూడా నమ్మకస్తులుగా, నమ్మకమైన స్థితి కలిగి ఉండాలి. మనుషులు కాదు, దేవుడు చూస్తున్నాడు. నమ్మకం నీ మాటలో, నీ ప్రవర్తన అన్నింటిలో కూడా నమ్మకం కలిగి ఉండాలి. కనుక చాలామంది ఈ రోజు ఏంటంటే నా పేరు వస్తే బాగుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడు పేరు గురించి ఆలోచించడు. దేవుని యందు నమ్మకంగా ఉన్నవాడు ఎప్పుడు తన పేరు గురించి లేకపోతే నా మాట బయట రావాలని ఆలోచన పెట్టుకోడు. ఎంతగా నువ్వు అంశపడతావో కృపలో, దేవుని కృపలో అంతగా నువ్వు హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేగాని నా పేరు ఇంకా రాలేదేంటి, నన్ను గురించి పట్టించుకోలేదండి, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చేవాడు వాళ్ళ పేరు బయటకు రాట్లే. కారణం ఏంటంటే వాడు దీవించబడుతున్నాడు. 10వ పార్టీ ఇచ్చేసి మమ్మల్ని అట్లాగే దోస్తున్నాం. ఎప్పుడు చెబుతాడా ఏంటంటే అర్థం కాని స్థితిలో ఉన్న మన బ్రతుకులు. అమెరికా దేశంలో వాడు తీసిన 10వ భాగాలు మన దేశంలో సేవకులు ఇక్కడ అనేకులకి జీతాలు వస్తున్నాయి. పాపం ఆ జీతాలు దీనికి 10వ భాగం అంటే ఏదంటున్నారు, ఆ 10వ భాగాలు కూడా ఏమంటున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. అంత మొత్తంగా తయారైన వాళ్ళు ఉన్నారు. కనుక అలా కాక దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా బ్రతకడానికి దేవుడు మనకి గొప్ప చూపును కాక. దేవునికి స్తోత్రం. కనుక ఎన్నడూ కూడా నమ్మకాన్ని చెడగొట్టుకోకూడదు. ఎన్నడూ దేవుని ఎదుట నీ నమ్మకస్తాన్ని పోగొట్టుకో. ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఇచ్చే 10వ భాగం ఎంత అయినా సరే, ఎక్కడ పడితే అక్కడ దేవుని సన్నిధిలో అది కూడా నేను అంటాను, కానుకలు పెట్టి వేస్తేనే నీకు మేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అక్కడ బైబుల్ ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నడిస్తే మనకు ఆశీర్వాదం, కానీ మరొకటి కాదు. కాబట్టి కానుకలు పెట్టి ప్రత్యేకించడానికి చేయబడింది. కానుకలు పెట్టిన వేస్తేనే నీకు మేలు. అది ఎవరు చూడాలో, పరలోకమందున్న తండ్రి మాత్రమే చూడాలి. నీ ఫోన్ పే మార్చుకోవచ్చు, తప్పేం లేదు. ఏమండి, అలానే కాకుండా ఈ రకంగా ప్రవర్తిస్తే నువ్వు దీవించబడతావు అనేది నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగిన అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. నమ్మకస్తుడిగా ఉంటున్నా, చెప్పండి, నమ్మకస్తుడిగా ఉంటున్నా మోసేని, యేబును దేవుడు రెండంతలుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. యేబు నమ్మకంగా ఉన్నాడు, రెండంతలుగా దీవించాడు. కనీసం ఒక్క మాట దేవుని మీద పడలేదు. ఒక్క మాట కూడా దేవుని మీద పడదు. భార్య అన్నాక ఒప్పుకోలేదు. అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన భక్తి జీవితాన్ని, తన నమ్మకత్వాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అందుకే రెండంతలుగా మళ్ళా దీవించబడ్డాడు. కనుక ఎక్కడ పెడితే అక్కడ నమ్మకోలేని స్థితిలో కొంతమంది ఎవరో చూడాలని, అయ్యా కుటుంబం, అయ్యా కానుక, అయ్యా ఎందుకు ఇలాంటి పరిస్థితిని, అయ్యో ఇంకా రానున్న పోయిన సమయం అయితే ఒక అమ్మ కూల్ డ్రింక్ ఇస్తే మరొక అమ్మ కొబ్బరి బాండ తీసుకుని రోడ్డు మీదకి, అయ్యగారు నీ పక్క కొబ్బరి బాండ తీసుకొచ్చాను నేను, కొబ్బరి బాండ ఎక్కడ పోయారు మీరు? జాలిగా నువ్వు కనీసం
నువ్వు పెట్టేది ఏమండి గనురాలైన స్త్రీ ఒక గది కట్టించి గదిలోనే మాత్రమే కానీ బహిరంగంగా ఏమి చేయాలి సేవకుడు? అయ్యా సేవకుడికి ఎందుకు చేయాలి అంటే చివరి మాట మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ మత్తయి సువార్త 25. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనం పెడితిరి, దప్పిక వంటిని, నాకు దాహం ఇచ్చితిరి, నన్ను చేర్చుకుంటుని. ఈ రకంగా చూస్తే నేను దిగమరిగా ఉన్నప్పుడు, బట్టలు నేను శరత్సాల ఉన్నప్పుడు, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మీరు చూడటానికి వచ్చారు కనుకనే నా తండ్రి శాత మీరు ఆస్వాదించబడిన వారులారా. మేమెప్పుడు చేసామయ్యా ఇవన్నీ చెప్పి ఆ కుటుంబంలో అడిగారట. అయ్యా నువ్వు ఆటతో ఉన్నప్పుడు మేము ఎప్పుడు అన్నం పెట్టాం, నువ్వు బట్టలు వేసిందో మేము ఎప్పుడు బట్టలు ఇచ్చాం, నీకు ఎప్పుడు మేము దాహం తీర్చామని అంటే అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో అనేకులకు మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరికి చేస్తే ఎవరికి చెందింది? దైవ సేవకులు అల్పులైన నా సహోదరులు అన్నాడు. అంటే దైవ సేవకులకు చేసినప్పుడు ఎవరికి చెందింది? పేదవారికి చేసినప్పుడు ఎవరికి చెందింది? గుడ్డివారికి, కుంటివారికి, ఇలాంటి వారికి చేస్తే దేవునికి అప్పించినట్టు. స్తోత్రం చెప్పండి. పేదల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడికి అప్పించేవాడుగా ఉంటావట. మిక్కిలైన అల్పులైన సేవకులకి నువ్వు ఏదైతే చేస్తావో అది దేవునికి చేసినట్టు. అది కన్నా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యములోకి రండి అని అంటున్నారు. అంటే దేవుని రాజ్యంలో చేర్చబడ్డాలి. కనుక మనం ఏదైనా చేసామంటే అది ఎవరికి తెలిసేదిగా ఉండకూడదు, దేవునికి మాత్రమే తెలియాలి. అలవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి దేవుని పట్ల నిజముగా నువ్వు భయము భక్తి కలిగి ఉంటే, దేవుని పట్ల నువ్వు నమ్మకస్తులుగా బ్రతుకుతూ ఉంటే, నీ నమ్మకమైన స్థితి ఎవరికి తెలియాలంటే దేవుడికి మాత్రమే తెలియాలి. మనుషులకు తెలిసినట్టుగా బహిరంగమైన స్థితిలో ఉన్నట్టు ప్రభు మాత్రమే తెలియాలి. నువ్వు అనుకున్నది ఏదైనా ఉంటే అది నెరవేర్చబడినట్టుగా ప్రభు దగ్గర నువ్వు పలకాల. వ్యర్థమైన మాటలు పలకూడదు. అయ్యా బయట ప్రార్థన పెట్టడను, లేకపోతే ఇంకేదో చేస్తామనో ఇవన్నీ వ్యర్థమైన మాటలు పలకకూడదు. దేవుని ఎంత భయభక్తులు కలిగిన నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు అంటున్నాడు. నీ నమ్మకాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుని పట్ల నీకు భయము భక్తి ఉంటే, అబ్రహాము వలె దేవుని పట్ల నువ్వు చూసేవాడిగా ఉంటే, విశ్వాసంతో నమ్మకంగా బ్రతకడానికి ఇష్టపడ. ఏ పునాద నమ్మకంగా, ఒక మోషే వలె నమ్మకంగా, ఒక దావీదు వలె నమ్మకమైన స్థితిలో ఉండాలి. దేవుడు నిన్ను అప్పుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను దీపిస్తాడు. ఒక 10వ భాగం అంటే లెక్కలేదు. ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు. దేవుని కాడు విషయంలో ఎంత నమ్మకం లేదు. ఎలాంటి నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాను. మొదటి స్థితి కూడా ఈరోజు లేదు. 11 ఉన్న మహాభివృద్ధి పొందుతున్నటువంటి కారణం కేవలం దేవుడి కృప మాత్రమే. అందుకని దేవుడికి భయపడు, మనుషులు కాదు, దేవుడికి భయపడు. దేవుడు దావీదు హెచ్చించినట్టుగా, దావీదును బలపరిచినట్టుగా, దావీదును దీవించినట్టుగా నా దేవుడిని దీవించబోతూ ఉన్నాడు. ఏడును 2 ఆశీర్వదించినట్టుగా నా దేవుడిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మోసేను బడా మంచి దాసుడైన ఎంతలో నమ్మకమైన వాడు, నమ్మకమైన దాసుడు. తనకు వ్యతిరేకంగా మీరు ఎలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే దేవుడు నీ పట్ల, నీ పక్షాన్ని కూడా దేవుడు ఉండబోతూ ఉన్నాడు. ప్రతి కార్యము అందుకే దేవా నమ్మకమైన స్థితిని ఉద్దేశించి ఇప్పటికి ఎన్నోసార్లు అబద్ధాలు, మోసకరమైన మాటలు, కాళ్ళ ముందు చూపులు, వ్యర్థమైన పరిస్థితి. మందిరానికి ఏదైనా సహకరించాలంటే డబ్బులు ఉండవు, కానీ
ఏదో ఏదో చేయాలంటే మాత్రం ఇంటి ఖర్చులకైతే అనేక రకాలు వస్తాయి. ఏది నీ నమ్మకం? ఎక్కడో నీ నమ్మకం? దేవుడు చూస్తున్నాడు కానీ నమ్మకాన్ని మనుషులు కాదుగా చూసేది. దేవుడు కదా నీకు ఇవ్వవలసిన వాడు, దేవుడు కదా గుప్పిడి ఇవ్వవలసింది, దేవుడు కదా నిన్ను ఆశీర్వదించవలసిన వాడు, దేవుడే కదా నీకు ఆశీర్వదించిన వాడు, దేవుడే కదా నీకు సమస్తాన్ని కలిగించిన వాడు. మరి అలాంటి దేవుడి దగ్గరికి నమ్మకం ఉందా? నమ్మకంగా బతుకుతున్నావా? వెళ్ళాలంటే నమ్మకం లేకపోతే ఈ రోజు నుంచి అయినా నమ్మకం బతుకుతాను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. నువ్వు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఒకవేళ భయం భక్తి లేకుండా బతుకుతున్నావేమో, నమ్మకం లేని స్థితిలో ఉన్నావేమో, ఈ రోజైనా నమ్మకంగా బతకడానికి ఇష్టపడ్డాను. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. రెండు చేతులు పైకెత్తున ఇచ్చిన ప్రార్థించాను. ప్రభువా, ఆ నమ్మకము లేని వాడిగా ఉన్నానయ్యా, నాకు ఒక నమ్మకాన్ని కలగ చేయకపోయాడు. నమ్మకమైన వాడిగా బ్రతకాలనుకుంటున్నాను. నమ్మకమైన స్త్రీగా బ్రతకాలి. ఇంట్లో, బయట, దుకాణంలో, షాపింగ్ లో, ప్రతి స్థలంలో నమ్మకస్తురాలుగా ఉండాలనుకుంటానయ్యా. నమ్మకస్తులుగా ఉండాలనుకుంటానయ్యా. ప్రతి పనిలో నమ్మకస్తులుగా బ్రతకాలనుకుంటానయ్యా. ఎన్నోసార్లు మోసగించానయ్యా, ఎన్నోసార్లు మాటించాలని పడిపోయానయ్యా, ఎన్నోసార్లు మాటించి నెరవేర్చలేకపోయానయ్యా. తండ్రి, విచ్చలవిడిగా మాట్లాడాను ప్రభువా, దయతో క్షమించు నాయన, దయతో క్షమించు ప్రభువా. తండ్రి, దయతో క్షమించండి ప్రభువా. ఈ రోజు నుంచి అయినా భయభక్తి కలిగి నమ్మక పరిస్థితులు ఉంటానయ్యా, నమ్మకమైన పరిస్థితులు ఉంటానయ్యా. నమ్మకమైన కృపణకు దయచేయి నాయన. ఎంత పరిస్థితుల్లో ఉంచదు ప్రభువా. ఎన్ని మార్లు మనుషుల ముందు మాట్లాడండి, నీతో మాట్లాడాలి, దైవశాపులతో మాట్లాడాలయ్యా. లేనప్పుడు ఎలా మాట్లాడాలయ్యా, ఎగసిగా మాట్లాడాలయ్యా. ఓ అనేక రకాలుగా మాట్లాడాలి ప్రభువా. నమ్మకం కోల్పోయానయ్యా, నమ్మకాన్ని కోల్పోయాను ప్రభువా. నువ్వు నమ్మకమైన దేవుడు అవుతాడు, నువ్వు నమ్మకమైన దేవుడు అయ్యా. తండ్రి, దయతో క్షమించాడు. నేను నమ్మకం నేను ఇంకా బ్రతుకుతున్నాను. నమ్మకాన్ని అనేకసార్లు కోల్పోయాను. నీ దగ్గర సంపాదించుకోవాల్సిన నమ్మకాన్ని కోల్పోయాను ప్రభువా. మనుషుల ముందు ఏదో నమ్మకంగా బ్రతుకుతున్నానయ్యా. నీ ఎదుట నమ్మకం లేదు నాయన. నాకు మనుషుల ముందు, మనుషులు కాదయ్యా నా కొరకు ప్రాణం పెట్టాడు, మనుషులు కాదయ్యా నా కొరకు రక్తం చెందించింది అయ్యా. మనుషుల ముందు నమ్మకంగా బ్రతికినట్టుగా నటిస్తున్నాను కానీ నీ ఎదుట నమ్మకంగా లేనయ్యా. ఎదుట నేను యథార్థంగా లేనయ్యా. ఎదుట నేను నాయన నమ్మకమైన వాడిగా, నమ్మకమైన స్త్రీగా బ్రతకలేకపోతున్నానయ్యా. ఈ నమ్మకాన్ని నాకు దయచేయమని రెండు చేతులు పెట్టుకుంటాను. తర్వాత నమ్మకాన్ని నాకు దయచేయకండి. నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఈ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు యేసయ్యా. నీవే అయ్యున్నా, Yeah.
అనుగ్రహించాలయ్యా. నువ్వు లేకుంటే సమస్తము శూన్యమే ప్రభువా. నీ బుద్ధి సమస్తమని కలిగి ఉంటారయ్యా. నువ్వు లేకుంటే సమస్తానికి కోల్పోతానయ్యా. నమ్మకమైన దేవుడు నువ్వు, నమ్మకం లేని వాడిని నేను నాయన తన నమ్మకస్తుడిగా మార్చుకోవడం, నమ్మకమైన స్థితిలో ఉండడానికి చూపించాను అయ్యా. అల్పమైన వాటి కొరకు నాయన వ్యర్థమైన పాప భోగాలు అనుభవించకపో నా నమ్మకాన్ని పోగొట్టుకుంటానని శ్రమించయ్యా. నమ్మకమైన స్థితిలో ఉండటం చూపించాను. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.